in her eyes. Thought there was nothing to find. I stopped searching for. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ వ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది బ్లాగ్ పెట్టక. ఈరోజు అయితే వ్లాగ్ స్టార్ట్ చేసి ఉండే. ఈరోజు ఏంటంటే స్పెషల్ డే ఆఫ్ మై బర్త్డే, అందుకని చెప్పి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసి ఉండే. ఈరోజు నిన్న నైట్ అయితే మంచిగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే వేసుకున్నా. నైట్ పొద్దున్నే జిమ్కి రావాలి కాబట్టి 5 o'clockకే వచ్చినాం. డెడికేషన్ అంటే అట్లుంటుంది. రాత్రి 1 అయింది పడుకొని లేచేసరికి. సో ఈరోజు విషయం ఏంటంటే చాలామంది జిమ్కి రాలేదు కావాలని, పొద్దున ఎవరు లేస్తారని చెప్పేసి ఇక మొత్తం అన్ని అయితే టీషర్ట్ ఇప్పి మొత్తం వర్కౌట్ చేస్తుండే. అలా బైసెప్ పెట్టాను, చాలా పెరిగినట్టు మొత్తం బాడీ వెనకాల నుంచి. బ్రో 2 dumbbells చేయి బ్రో నిన్న జాయిన్ అయ్యిండు, కానీ ఈరోజు మొత్తం సింగిల్ వర్కౌట్ చేస్తాడు. 2 dumbbells చేయాలి. ఈడైతే మా క్లాస్మేట్, డిప్లొమా క్లాస్మేట్. ఆల్మోస్ట్ మీకు కలిసి కూడా ఒక 5-6 సంవత్సరాలు అయిందా ఎట్లుంటుంది. ఇంకొకడు కూడా ఉన్నాడు. హాయ్ సార్. వీడు కొంచెం దూరం ఉంటేనే కనిపిస్తాడు, దగ్గరికి వస్తే కనిపాడు మళ్ళా. స్వాతి మనం కనిపిస్తాం, స్వాతి మనం కనిపిస్తామా, కానీ వీడు కనిపించాలంటే జర కష్టం అవుతుంది. అవి దూరం పోతా. అవ్వా హాయ్ జైసన్, ఇట్లుంటుంది. దీది హాయ్ బోలో. ఇది మార్నింగ్ సెషన్ జిమ్. వీడు ఏదో మొత్తం అదేదో సినిమాలో ఎన్టీఆర్ ఫీల్ అవుతున్నాడా ఇది చూసుకుంటా. సంవత్సరానికి ఒకసారి వస్తాడు. సన్ రైజెస్ బాగుంది. జిమ్ నుంచి వచ్చాకనైతే మనోళ్ళు అయితే బయటికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసి నన్ను అయితే తినడానికి అని చెప్పి తీసుకెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళినాక బ్లైండ్ ఫోల్డ్ పెట్టి మొత్తానికి అయితే పైకి తీసుకెళ్ళారు అన్నట్టు. అక్కడికి వెళ్ళినాక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసారు. ఇంకా సౌమ్య, మమ్మీ, ప్రవీణ్, మిత్ర, ఇంకా రమ్య. ఈ అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్లా నైట్ టైంలో ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం, ఓన్లీ నైట్ టైం అంటే ఫస్ట్ టైం. ఇంకోటి ఏంటంటే మమ్మీ కూడా మస్తు ఎంజాయ్ చేసింది, అందరు ఎంజాయ్ చేసారు. ప్రైవేట్ థియేటరే. నాకైతే బాగా నచ్చింది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే అసలు క్రేజీ విషయం ఏంటంటే కేక్ పైన బాయ్ 20s హలో 30s అనేది. నా ఏజ్ ఇప్పుడు ఈ ఇయర్తోని 30. అసలు నేను చూడడానికి అట్లా కనిపించకపోయినా కానీ నాకు అనిపించిందని చెప్తున్నా. కానీ మీరేమన్నా అనుకుంటే మాత్రం కింద కామెంట్ అయితే వేయండి. కేక్ అయితే నాకు మస్తు నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ డెకరేషన్, ఇంకా సౌమ్యన్ అయితే అసలు ఫుల్ హ్యాపీగా ఉండే, ఎందుకంటే తన సర్ప్రైజ్ ఇచ్చింది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య. అంతే. కేకులు కట్ చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. ఇది థర్డ్ కేక్ అన్న వాళ్ళు తెచ్చి ఉండే. థ్యాంక్స్ అన్న. ఏంటంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంకోటి ఇట్లా కేక్ తీసుకొస్తారని.
హైలైట్ ఏంటంటే జిమ్లో ఉన్న వాళ్ళంతా ప్లమ్ కేక్ తిందామని చెప్పేసి అన్న ఏం చేశారంటే 2 పీసులు తీసుకొచ్చిండు ప్లమ్ కేక్ది. థ్యాంక్స్ ఇంకా వీళ్ళకైతే అసలు దేవన చూడాలి ఫుల్ ఖుషి అవుతుండు. అసలు నా బర్త్డేను అన్న బర్త్డేను అయితే అర్థమే కాలే, కానీ థ్యాంక్ యూ. నేనే వీడియో తీసుకుంటున్నాను. వేరే ఆప్షన్ లేదు, నా బర్త్డేకి నేనే వీడియో తీసుకుంటాను. కేక్ కట్ చెప్పిస్తారు కానీ మేడం వాళ్ళు అంత బిజీ ఉన్నారు. బాయ్. లైట్సా వచ్చినాయి, ఆడున్నాయి ఇప్పుడు. ఈడొకడు లైట్స్ కావాలట, ఇంక లైట్స్. చూడరా అని ఒకసారి మళ్ళీ ఒకసారి డాన్స్ అయ్యా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు డియర్ నవీన్. కమ్ ఆన్ మామ పట్టుకో. ఫస్ట్ ఎందుకు కట్ చేయండి, ఎందుకన్నా ఏదో కట్ చేయాలా. 5 టైమ్స్ కట్ చేసి మరి దిమ్మ ఉంటుంది మరి మామది ఎట్లా మన నువ్వు కాదు మేము పెట్టాలి పెట్టా తమ్ముడు. చిన్న చిన్న పెడతాం, పెద్దది పెట్టాలి. వచ్చినావరా చెప్తారమ్మా నడుచుకుంటుంది. హ్యాపీ బర్త్డే అక్కడ చూడు. ఫోటో అరే ఒక ఫోటో మంచిది రాలే, నా నామం తీస్తాను అనమాట. ఇప్పుడైతే ఒక ఫోటో మంచి కాకాడు లేదు పర్సనల్ ఇంకో ఫోన్లో తీస్తాను నేను. మామ నువ్వు వచ్చి ఏం కాదు మామ, చెప్పే కదా. వీడియో నడుస్తుందా అంతగానో మొత్తం వీడియో మనకు కావాలంట. అంకుల్ అంకుల్ దేవన్న నువ్వు కూడా ఒక్కడు పోతున్నాడా నా దాంట్లో తీసేయట్లేదు. అరే కొంచెం దగ్గరకు వచ్చేది, క్లోజ్అప్ అది. ఒక్క మిత్ర ప్లీజ్ రా, ప్లీజ్ రా మిత్ర. మిత్ర వీడియో ఆఫ్ చేస్తారా? బ్రో వాళ్ళు అయితే మార్నింగ్ అయితే వచ్చి ఉండే జిమ్కి, కానీ కేక్ తీసుకురాలని చెప్పేసి మళ్ళీ సాయంత్రం కేక్ తీసుకొని అయితే జిమ్కి వచ్చేసారు. వీళ్ళిద్దరు మార్నింగ్ వస్తారు, సత్యం జగదీష్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ ది కేక్. ఇంకోటి ఏంటంటే కేక్ కట్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళని ఇంటికే తీసుకెళ్ళమన్నా. కేక్ ఏంటంటే జిమ్లో ఎవరికి పెట్టద్దు అని చెప్పేసి, అందరు డైట్లు ఉంటారు కదా. సో కేక్ కట్ చేయడం మాత్రం వరకే, తినడం అయితే లేదు. కానీ ముందు ముందు కేక్ కట్ చేసినప్పుడు తింటానో ఏమో, అది ఒకటే భయం అవుతుంది. డైట్ కోసం కేక్ తినిపిస్తా, లేకపోతే కేక్ మొత్తం ముఖానికి ఉంటుంది. భరత్ సింహ ఫర్ ది కేక్. బ్రో ఈరోజు
పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు చెప్పాలి కదరా. థ్యాంక్ యూ. చెల్లుదా సందేశ్ బాయ్ చాలా రోజులకి బాయ్. ఫోన్లో పడతలేవు బాయ్, ఫోన్లో పడతలేవు. ఏందిరా ఇది? మ్యాక్స్ ఐస్ క్రీమా? పిల్లలు ఉన్నారు ఇంట్లో, పిల్లలు ఉన్నారు. బెల్ట్ కాకుండా ప్రవీణ్తో పంపించేసి ఇప్పుడు. అరే ఏం రావా జిమ్కి? రావా? ఎన్ని రోజులు రా ఇంకా? సబ్స్క్రైబర్ జరిగి చూసినావా మనకి? అది ఎంతమంది వచ్చారో చూసినావా? ఎంతమంది వచ్చారో చూసినావా? సబ్స్క్రైబర్స్, ఫ్యాన్స్ కాదురా, యూట్యూబ్. అది చేసి పెట్టదు మామ. ఏ పూకి ప్రవీణ్, పూకి ప్రవీణ్ కాదు, ప్రవీణ్ గారికి కేక్ తినాలని ఉంది. ఎక్స్పెక్ట్ కూడా చేయలే అసలు ఇంతమంది వస్తారని చెప్పేసి. నా బర్త్డే అని చెప్పి ఇంతమంది వచ్చారు జిమ్కి. అసలు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు జిమ్లో. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. తినొద్దు అన్న, బాడీకి పెడుతున్నట్టుంది. అందరు షాక్ అవుతారా ఈ వీడియో చూసి? మీ అమ్మ బర్త్డే ఏమో అని చెప్పేసి మొత్తానికి అయితే ఇగో అంత కింద పడేసారు. ఇక మొత్తం నేనే క్లీన్ చేసుకోవాలి కదా, అందరికి క్లీన్ చేస్తుండే. మొత్తం అయిపోయింది. ఇంటికైతే రోజుకి అయిపోయింది, స్టోరీ ఖతమైంది. సో ఇంటికైతే వచ్చేసిన, వెళ్ళాలి. చెల్ల వాళ్ళు వచ్చారంట బర్త్డే అని చెప్పేసి మాట్లాడదాం వెళ్ళి. సో ఈ రోజుకి అయితే బర్త్డే రోజు కూడా చాలా వర్క్ చేసి ఉండే. లెట్స్ గో టు హోమ్. ఏం ఎత్తున్నా బయట? ఎటు పోలే? ఏం ఎత్తాను? థ్యాంక్ యూ. ఏం చేస్తారు? థ్యాంక్ యూ. ఏం చేస్తారు? హాయ్ రా. థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చినారా నువ్వు? థ్యాంక్ యూ. అరే థ్యాంక్ యూ. మొత్తానికి అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డిన్నర్ ముందు అయితే కూర్చొని ఉండే. అందరం కలిసి టీవీ చూసుకుంటాం, మంచిగా డిన్నర్ చేస్తే అసలు ఎన్ని రోజులు అయిందో ఏమో, కానీ మంచిగా అనిపించింది. బర్త్డే అయితే అయిపోయింది కదా. ఇంకా చెల్లెలు అయితే ఇంటికి పోతామని చెప్పేసి వాళ్ళు రెడీ అయి ఉండే. ఒక్క బండి మీద ఇంతమంది పోతారా అని చెప్పేసి మీరు షాక్ అయి ఉండొచ్చు, కానీ అంతమంది పోయారు మొత్తం కలిసి. ఏంటంటే ఇంకా వీళ్ళు కుక్కట్పల్లి వరకు వెళ్ళాలి. ఆల్మోస్ట్ 12 అయితే రాత్రి 12 కాదు కానీ 10:30, 11 అట్లా అవుతుంది అన్నట్టు. ఇంకా ఇంటికైతే వెళ్ళుండే వీళ్ళు. అందరు వెళ్ళాక సౌమ్యన్ అయితే ఏం గిఫ్ట్ ఇవ్వలేదు అనుకున్నా, కానీ ఫైనల్గా గిఫ్ట్ అయితే తీసుకొచ్చి ఇచ్చింది అన్నట్టు. మొత్తం ఫొటోస్తోని మ్యాగజైన్ అయితే వేయించింది. నాకైతే మంచిగా నచ్చి ఉండే. థ్యాంక్ యూ సౌమ్య. హాయ్. థ్యాంక్ యూ బ్రో. హాయ్ నా. థ్యాంక్ యూ. లేట్ విషెస్. కానీ జిమ్లో పొద్దున విష్ చేసి అదే పొద్దున ఉన్నావు కదా అన్న. చాలా లేట్గా వచ్చినా లేటెస్ట్ వచ్చారు నాకు.
అట్లుంటుంది. వెంకట్ కూడా వచ్చిండా ఇలా జిమ్కి? వచ్చిందా? వచ్చేసిండు. నీ మొత్తం కట్ ఏమి కట్ చేద్దాం? 5 times రవీంద్ర చెప్పురా ఏం సంగతి? మొత్తానికి అయితే బర్త్డే అయితే అయిపోయింది, అలా కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి ఒక 12 కేకులు కూర్చుంటారు ఈరోజు. 12 అయి ఉంటాయి. కాదు ఈ రోజుకి బర్త్డే వ్లాగ్ అయితే అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డన్ ఫర్ ది డే. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి ఈ ఇయర్ అన్నా కొంచెం బ్లాగ్స్ ఎక్కువ చేసి తొందరగా మంచిగా ఏమంటారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.